నానా ఇప్పుడు మనము గ్రావిటేషన్ ఫోర్స్ గురించి కొంచెం నేర్చుకుందామా, తెలుసుకుందామా ఏంటో అది. సరే, సో గ్రావిటేషన్ ఫోర్స్ జనరల్గా అసలు ఏంటిది అని ఎప్పుడన్నా నీకు డౌట్ వచ్చిందా? వచ్చింది. మన జనరల్గా డైలీ లైఫ్లో విల్ సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టేబుల్ పైన మనకి బుక్ ఉంది, పెన్ ఉంది, టేబుల్, ఓకే, చాక్ పీస్ ఉన్నాయి కదా. కానీ చాక్ పీస్ ఇప్పుడు సో ఈ పెన్ కానీ చాక్ పీస్ కానీ కింద పడట్లే. ఎందుకు కింద పడట్లేదు? ఎందుకు కింద పడట్లేదు? కింద ఇట్లా అంటే పడుతుంది కదా. ఎందుకు పడట్లేదు అంటే ఎందుకంటే సపోర్ట్ ఉంది కదా, బెంచ్ సపోర్ట్ ఉంది. దెర్ ఇస్ మనం ఏంటి అంటే గ్రావిటేషనల్ సర్ఫేస్ కి ఇంకా పైన బెంచ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఫాలింగ్ డౌన్. ఓకే, సో జనరల్ గా మనకి ఇలా రోల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్ గా కిందే పడిపోతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇప్పుడు ఇక్కడ చదివి it is our common experience that if a pen slips off from our hands, it falls down on the floor to the floor. ఏం చెప్తున్నాను నాన్న? ఇప్పుడు మన పెన్ చేతిలో నుంచి జారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది కింద పడిపోతుందని చెప్తాం. కిందే పడుతుంది ఖచ్చితంగా. ఇంకొకటి మనం ఏదైనా రేస్ చేసాం, ఓకే, లైక్ ఐఎమ్ థ్రోయింగ్ ఎ చాక్ పీస్ అప్, కానీ అది వచ్చి మళ్ళీ ఏమవుతుంది? అది కిందే పడిపోతుంది. ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, జనరలీ అవర్ ఆన్సర్ వుడ్ సే దట్ ఇందాక ఏం చెప్పాను నాన్న? ఇప్పుడు నార్మల్గా ఇఫ్ యూ కీప్ ద సేమ్ పెన్ ఆన్ ద టేబుల్ ఇట్ డస్ నాట్ ఫాల్ డౌన్. ఓకే, పెన్ ఇప్పుడు పైకి వేస్తే ఆబ్వియస్గా కిందకి వచ్చే పడుతుంది, స్లిప్ అవుతే కూడా కిందే పడుతుంది. కానీ అదే పెన్ నేను టేబుల్ పైన పెట్టాను అనుకోండి, అదే చాక్ పీస్ నేను టేబుల్ పైన పెట్టాను, అది కింద ఎందుకు పడట్లేదు? బికాస్ ఇట్ హ్యాస్ అ సపోర్ట్ అని నువ్వు చెప్తున్నావు. ఆన్సర్ కరెక్టేనా? ఇఫ్ ద టేబుల్ డస్ నాట్ సపోర్ట్ ద పెన్ ఇట్ వుడ్ ఫాల్ డౌన్ అంటిల్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై అనదర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ అనేది సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అది కింద పడట్లేదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, వై డస్ అ స్టోన్ థ్రోన్ అప్ ఇంటూ ద స్కై ఫాల్ బ్యాక్ ఇంటూ ద ఎర్త్? బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి, లైక్ మెనీ థింగ్స్. ఇంకొకటి చెప్పు జనరల్గా, హౌ డస్ ద ఎర్త్ హోల్డ్ ద అట్మాస్ఫియర్? గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఈజ్ దర్ ఎనీ ఫోర్స్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఎర్త్? ఏదైనా ఫోర్స్ ఉందా? ఏంటిది? ఈజ్ దర్ ఎనీ ఫోర్స్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఎర్త్? Yes, there is a force. What is this force? Yes, this is a gravitational force. Okay, so if an object is thrown upwards, there exists a force which pulls it down towards it. Because of this, it falls down on the ground, and we call this force as what? Yes, దాన్ని ఏమంటున్నాం నాన్న మనము? గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, అర్థమైందా? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఏం అర్థమైంది చెప్పు? If an object, when an object is thrown upwards, okay, is thrown upwards into the sky, yes, fall back down, it falls back down, is called back to the ground, is called gravitational force. because of the gravitational force. Yes, దీన్ని ఏమంటాము అంటే because of it falls down because of gravitational force. it falls down ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ gravitational force. ఎందుకు పడుతుంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఫోర్స్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో గ్రావిటేషనల్ ఫోర్స్ని ఒక సైన్తో డినోట్ చేస్తాం. ఏంటన్నా? స్మాల్ జీ. ఓకేనా, గుర్తుపెట్టుకో. హైయర్ క్లాసెస్లో ఏంటి అది అనేది మనము డిస్కస్ చేస్తాం, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇంకొకటి, గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చా నాన్న? చేయలేం కదా. ఇప్పుడు మనం నిల్చున్నాం, ఓకే, సో మన దగ్గర ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎంత అనేది పుల్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుందా? ఎర్త్ తెలీదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ చాక్ పీస్ పైన కేసాను, ఎంత ఫోర్స్తో అది పుల్ చేస్తుందని తెలుస్తుందా? తెలీదు. సో దాన్ని ఏమంటాం మనము? వీ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ the gravitational force.
గ్రావిటేషనల్ ఫోర్స్. కానీ నేచర్లో మాత్రం గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎస్, అది ఉంటుంది కానీ మనకు అది కనిపించదు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్స్ ఈవెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ నాట్ కాంటాక్ట్. సో ఎప్పుడు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లోనే ఉండాలన్నా, ఇందాక మనము కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. సో అక్కడ ఏంటి, మనము ఇప్పుడు డస్టర్ తీసుకొని ఇప్పుడు నేను రబ్ చేస్తేనే నీకు అక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్లో కాంటాక్ట్ అనేది అవసరమా, అవసరం లేదా? అవసరం లేదు. ఓకే, ఏమని చెప్తున్నాము, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ ఈవెన్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ లేకపోయినా ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? వెరీ క్లియర్, రైట్. సో నవ్ లెట్ us మూవ్. ఎస్, ఇప్పుడు ఏం నేర్చుకుందాం నాన్న, మనము ఫ్రిక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఫ్రిక్షన్. సో ఎక్కడైనా విన్నావా నాన్న ఫ్రిక్షన్ అనే టర్మ్ని? విన్నాను. విన్నావా? ఎక్కడ విన్నావు? అంటే ఫ్రిక్షన్ అనేది మనం బైస్కిల్ నడిపేటప్పుడు మనం బ్రేక్ అప్లై చేస్తాం, బికాజ్ ఆఫ్ అది అయిపోతుంది, బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. వెరీ గుడ్, బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్. అంటే దాన్ని ఏం చెప్తున్నావు నువ్వు? ఫ్రిక్షన్ ఇస్ ద రెసిస్టెన్స్. Friction is a force it is generated to rub against. It is the resistance of the motion of a body. Kada? Friction is the resistance to the movement of a body. Motion of a body. Motion of a body. Or దాన్ని మన motion అంటే ఏంటి? Movement. కదా? Movement of a body. Of a body. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అనుకున్నానా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక కార్, సంథింగ్ ఓకే, లైక్ బస్, ఏదో ఒక అనుకో. ఓకే, ఒక వెహికల్. సో అది మూవ్ అవుతుందన్న. మూవ్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏమంటాం మనము? ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఆపోజిట్గా యాక్ట్ అవుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏంటి? అది రెసిస్ట్. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? కొద్ది దూరం వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కొన్ని టాయ్స్ ఉంటాయి. ఓకే, సో దానికి కీ ఇచ్చి కొద్దిసేపు నడుపుతున్నాం, అది కొంచెం దూరం వెళ్తుంది, కానీ కొద్దిసేపటి తర్వాత ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఎస్, వెరీ గుడ్. బికాస్ దేర్ యాక్ట్స్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎస్ టు ది ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు స్మూత్ సర్ఫేస్, ఇప్పుడు ఒక స్మూత్ సర్ఫేస్ ఉంది నాన్న, దానిపైన నువ్వు ఒక్కొక్కసారి నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? జారిపోతావు. ఎందుకు? అక్కడ ఫ్రిక్షన్ అనేది నీకు లేదు, లెస్ ఉంది. ఓకే, వెరీ గుడ్. నీకు అర్థమైంది కదా. సో ఫ్రిక్షన్ ఇస్ ఏమంటారు? ఇట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. ఓకే, టూ ఆబ్జెక్ట్స్ టూ సర్ఫేసెస్ ఉంటాయి ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. దాన్నే మనం ఏమంటాం? ఫ్రిక్షన్ అంటాం. ఓకే, వెరీ గుడ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఒక ట్రే ఉంది. ఓకే, ఒక ట్రే. ఇప్పుడు ట్రేలో నీకు ఒక కాయిన్ ఉంది. 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా మన దగ్గర, అది. ఇంకొకటి ఒక ఐస్ క్యూబ్ ఉంది. ఓకే, లెట్ us assume ఒక ఐస్ క్యూబ్. సో ఇప్పుడు నువ్వు దీన్ని కొంచెం లిఫ్ట్ చేస్తావు, ట్రేని ఒక యాంగిల్లో లిఫ్ట్ చేస్తావు. ఓకే, ఎత్తినప్పుడు ఏమవుతుంది? సో ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంది సర్ఫేస్ పైన? కాయినా లేకపోతే ఐస్ క్యూబా? ఐస్ క్యూబ్. ఎందుకు? వై? అంటే అది స్మూత్గా ఉంటుంది కాబట్టి పట్టుకున్నా కానీ వాటర్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఇక్కడ ఏంటి అంటే ఫ్రిక్షన్ లెస్ ఉందా మోర్ ఉందా ఎలా చెప్తున్నావు? డ్యూ టు వాటర్. నో, డ్యూ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎ బాడీ కదా. లూబ్రికెంట్. సర్ఫేస్ ఆఫ్ ఎ బాడీ బట్టి నువ్వు చెప్తావు ఫ్రిక్షన్ మోరా లెస్ అని చెప్పేది. ఓకే, ఇఫ్ ద స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది దర్ విల్ బి లెస్. ఒకవేళ ఇదేంటి, కాయిన్స్ అనేవి జనరల్ గా మనము మెటల్ తో మేడ్ అయి ఉంటాయి కదా. సో అక్కడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఫ్రిక్షన్ అసలు ఇంపార్టెంటా కాదా నాన్న? ఇంపార్టెంట్. ఫ్రిక్షన్ ఉండాలా వద్దా? ఉండాలి. ఫ్రిక్షన్ ఎక్కడ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి
ఎస్ లిమిటెడ్. ఓకేనా, కొన్ని ఆబ్జెక్ట్స్ కి లిమిటెడ్ గా ఉండాలి, కొన్ని ఆబ్జెక్ట్స్ కి మోర్ ఉండాలి. డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్స్. ఎక్కువ ఫ్రిక్షన్ ఉండకూడదు, తక్కువ ఫ్రిక్షన్ Okay, let us see. సేమ్ ఉండాలి. సో అన్నిటికీ ఇంకొకటి రెసిస్టెన్స్ ఆఫ్ మోషన్ అనేది సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా? ఎస్ ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు చూసాం కదా, ఐస్ కి రెసిస్టెన్స్ ఆఫ్ మోషన్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా కాయిన్స్ కి డిఫరెంట్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి అంటే మూమెంట్, ఆ ఒక ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ అనేది స్లోగా ఉందా ఫాస్ట్ గా ఉందా, మోర్ అనేది ఎస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే ఎస్ నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఇస్ చెప్పు రెసిస్టెన్స్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది అనదర్ బాడీ. అర్థమైంది కదా నాన్న? ఎస్. ఇంకొకసారి ఇప్పుడు నువ్వు వెట్ మడ్ ఉంటుంది కదా, ఓకే, సో వెట్ మడ్లో నువ్వు నడుస్తూ ఉంటావు. ఇప్పుడు బంకమట్టి పైన నడుస్తున్నావు అనుకో, ఫర్ సపోజ్ అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా పొలానికి వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఏమవుతుంది, అక్కడ నువ్వు జాగ్రత్త స్పీడ్గా నడవగలుగుతావా? నడవలేవు. ఎందుకు? జారిపోతావు. అది స్లిప్పరీ నేచర్ ఉంటుంది కదా, స్లిప్పరీ నేచర్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, స్లిప్పరీ నేచర్ ఉండడం వల్ల అక్కడ నీకు ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ వెరీ లెస్ కదా. సో ఫ్రిక్షన్ ఫోర్స్ లెస్ ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, జారిపోతుంటావు. ఓకే, సో ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, వుడ్ ఇట్ బి పాసిబుల్ టు డ్రైవ్ ఏ కార్ ఇఫ్ దెర్ వాస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద రోడ్? చెప్పినానా? సో నువ్వు కార్ డ్రైవ్ చేయగలుగుతావా నువ్వు రోడ్ పైన? ఇప్పుడు ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేకపోతే డ్రైవ్ చేయాలి, నడపలేము. ఎందుకు అంటే దేర్ షుడ్ బి ఎ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ ఆఫ్ ది రోడ్. ఎస్, టైర్స్ ఆన్ tires of the car and friction force, and there is a road. There should be a frictional force between the tires of the car and the road. Okay na? So ala unte friction untene manamu stop cheyagalugutunam vehicle ni. Okay, are you getting my point? Yes. Okay, next, the direction of the friction ela untadi, then direction ela untadi is always opposite to the direction of the motion relative to the surface. So frictional force eppudu ela untadi nana, it will always be opposite to the direction of the motion. ఇప్పుడు ఒక బాల్ ఉంది నానా, ఒక స్పెరికల్ షేప్ బాల్ ఉంటే దాన్ని స్మూత్ సర్ఫేస్ మీద వెళ్తే వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎలా అవుతుంది, అది ఎలా ఆగిపోతుంది? బాల్ కొంచెం దూరం వెళ్తుంది కానీ స్టాప్ అయిపోతుంది. ఎక్కడ దేని వల్ల ఆగిపోతుంది? అది బికాస్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల ఆగిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్, అంటే రఫ్గా ఉన్న చోట అయితే బాల్ మెల్లగా వెళ్ళిద్ది, స్మూత్ ఉన్న చోట అయితే ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటది, లెస్ ఉంటది. ఫ్రిక్షన్ లేని చోట ఫ్రిక్షన్ లేని చోట ఏమవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఫ్రిక్షన్ ఉన్న చోట ఏమవుతుంది, ఆగిపోతుంది. ఓకే, కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది, కొంచెం దూరం వెళ్ళి. గాట్ ఇట్? అర్థమైంది కదా? జనరల్ గా డైలీ లైఫ్ లో ఎక్కడ అప్లికబుల్ అవుతాయి ఫ్రిక్షన్ అనేది? ఎస్, వెహికల్స్ లో, వెహికల్స్ అంటే బాల్ ఏమైనా అప్లై చేసినప్పుడు, వాకింగ్ మనం నడవడంలో కూడా, ఏ సర్ఫేస్ పైన మనం నడుస్తున్నాము, ఓకే, స్మూత్ ఆర్ స్లిప్పరీ, ఓకే, మనం జారి పడట్లేదు, మనము నడుస్తున్నప్పుడు పడట్లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ది దెర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఇట్ కదా. కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఐస్ ప్రాంతంలో స్మూత్ ఉంటుంది, బట్ నడిచేటప్పుడు మనకి డిఫరెంట్ అనిపించింది. ఓకే, గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ ఏంటి? నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, సరేనా? నార్మల్ ఫోర్స్, సో నార్మల్ ఫోర్స్ అంటే సింపుల్గా చెప్తాను చూడన్నా. ఓకే, ఇప్పుడు మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, అజ్యూమ్ దెర్ ఇస్ అ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్ పైన ఒక బుక్ పెడుతున్నాను నాన్న నేను. దెర్ ఇస్ అ బుక్, అజ్యూమ్. ఓకే, బుక్. సో ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఇదే ఉంది. ఓకే, సో ఈ బుక్ పెట్టాను టేబుల్ పైన. సో ఈజ్ దర్ ఎనీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బుక్? బుక్ పైన ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతుందా లేదా నాకు చెప్పు. యాక్ట్ అవుతుంది. ఓకే, యాక్ట్ అవుతుందా? ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే అది పెట్టిన చోట అట్లానే ఉంది, అది ఎటు మూవ్ అవ్వలేదు, ప్లస్ అది దానికి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నార్మల్ ఫోర్స్ అని చెప్పవచ్చు. ఓకే, అది కింద పడట్లేదు కాబట్టి, మనం మూవ్ చేయట్లేదు కాబట్టి ఎస్ దెర్ ఇస్ అ ఫోర్స్ అని చెప్తున్నాను. ఎస్, వెరీ గుడ్ నానా. సో ఏంటి అంటే ఈవెన్ వెన్ ద బుక్ ఈస్ లైయింగ్ ఆన్ ద టేబుల్ అండ్ వీఆర్ నాట్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ద బుక్, దెర్ ఈస్ అ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బుక్. ఓకే, ఎందుకు అంటే ఎస్ ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఏంటి గ్రావిటేషన్ ఫోర్స్? సో బుక్ కింద పడకుండా టేబుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎస్, కానీ దెర్ ఇస్ అ గ్రావిటేషన్ ఫోర్స్.
ఓకే, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎప్పుడు యాక్ట్ అవుతూనే ఉంటుందన్న మన పైన, బుక్ పైన, ఆబ్జెక్ట్స్ పైన, అరౌండ్ ఆల్ అస్ దెర్ ఇస్ అ గ్రావిటేషనల్ ఫోర్స్. దానికి ఆపోజిట్ గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్. అర్థమైందా? friction. ఎస్, నార్మల్ ఫోర్స్ ఉండడం వల్లే ఆ రెండు బ్యాలెన్స్ అయ్యి ఆ బుక్ అనేది అటు కింద పడట్లేదు, మూవ్ కావట్లేదు. ఓకే, సో ఈ బుక్ అనేది ఎందుకు నార్మల్ గా ఉంటుందన్న? ఎందుకంటే ఆల్రెడీ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దానికి ఆపోజిట్ గా ఏమో యాక్ట్ అవుతుంది, నార్మల్ ఫోర్స్. సో నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్లే అంటే రెండు మిక్స్ చేస్తే బుక్ మామూలుగా ఉంది. ఎస్, సో ఇప్పుడు నేను చదువుతాను చూడు. సో ఏ డైరెక్షన్ which is perpendicular to the plane of surface is said to be the normal. నార్మల్ అంటే ఏంటన్నా? ఇప్పుడు ఒక ప్లేన్ సర్ఫేస్ ఉంది, ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్ గా ఏదైనా ఫోర్స్ యాక్ట్ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం? నార్మల్ ఫోర్స్. ఓకేనా, పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవ్వాలి. ఓకే, సర్ఫేస్ పైన పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతే దాన్ని నార్మల్ ఫోర్స్ అని అంటాం. ఓకే, ఎస్. So the downward gravitational force is balanced by the upward normal force. Downward force gravitational force ఉంది కదా, సో ఇది మనకి it is balanced into the upward normal force. సో అప్పుడు ఏమంటున్నాం? Forces are of equal magnitude and acting in opposite directions. ఇక్కడ ఏంటి ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి నాన్న? ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ equal magnitude and opposite డైరెక్షన్స్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల ఇక్కడ మనము ఫోర్సెస్ అనేది ఎస్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చెప్తాము? ఎస్, ద బుక్ ఈజ్ జీరో, వి సే దట్ నెట్ ఫోర్స్ యాక్టింగ్. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏం లేదు అని ఎలా చెప్తున్నాము? ఎందుకంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి కదా. ఓకే, ఏమేం బ్యాలెన్స్ అవుతున్నాయి? గ్రావిటేషనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బుక్ అనేది నెట్ ఫోర్స్ ఆన్ బుక్ ఏమవుతుంది? జీరో. నెట్ ఫోర్స్ ఆన్ బుక్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అర్థమైందా? ఎస్. సో అందుకు మనము ఫోర్స్ అనేది బుక్ పైన లేదు అని చెప్తున్నాం. క్లియరా? ఫోర్స్ లేదు అని ఊరికే చెప్పడం కాదు, ఎందుకు లేదు అని చెప్పాలి నువ్వు. ఎందుకు లేదు? ఎందుకనంటే gravitational force, net force, they are acting in opposite direction with equal magnitude. సో ఏమవుతుంది అక్కడ? క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోయి జీరో అవుతుంది. ఓకే, క్లియరా? అర్థమైపోయిందా నాన్న? సో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి చెప్పు నాకు. దేనిపైన అయితే ఏ ఫోర్స్ లేదు, ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది నార్మల్ ఫోర్స్ అంటే ఏంటన్నా? ద ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, ఒక సర్ఫేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్ తీసుకో. ఓకే, దీనిపైన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందా, యాక్ట్ అవ్వదా చెప్పు. నార్మల్ గా ఇప్పుడు నేను సో నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుందని ఎప్పుడు ఇట్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద ఎస్ సర్ఫేస్ కదా, దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం. సో నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ that a solid surface extends of any object in the normal direction. అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ సర్ఫేస్ అంటే ఏంటి? బుక్ కానీ లైక్ పెన్ కానీ చాక్ పీస్ కానీ దానిపైన ఎటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఇట్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది దాని ఆబ్జెక్ట్ పైన ఇన్ ద నార్మల్ డైరెక్షన్. ఓకేనా, నార్మల్ డైరెక్షన్, దాన్ని ఏమంటాం మనము? నార్మల్ ఫోర్స్ అని అంటాం. క్లియరా? సో ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం నాన్న మనం ఫోర్స్ చాప్టర్ లో? చెప్పు నాకు. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇంకా ఫస్ట్ నార్మల్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇంకా కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నార్మల్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఓకేనా, క్లియరా? అర్థమైపోయింది కదా? ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి నెక్స్ట్ ఏమేమి నేర్చుకుందాం అనేది ఇంకా చూద్దాం. టెన్షన్ అంటే ఏంటి అలాంటి కొన్ని చాప్టర్స్.